హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్ నో మనం బోన్పల్లిలో ఉన్నాం, అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్. ఎస్, సో మీకు వెనక విగ్రహం చూస్తే అర్థమవుతుంది ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను ప్రత్యేకంగా అని చెప్పేసి. సో ఈ విగ్రహం చూశారు కదా, అనంత పద్మనాభ స్వామి. సో ఆ స్వామి గురించి ఒక చరిత్ర ఉంది. సో దీన్ని ఒక చెక్క మీద చెక్కడం జరిగింది. సో దీని గురించి మనకి పూర్తి వివరణ అంతా కూడా ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు ఒక వ్యక్తి అయితే ఉన్నారు. అతను అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాయన గిరిధర్ గౌడ్. ప్రస్తుతం నేను కంటిన్యూ వెళ్ళిపోతాను. నా పేరు రాయన గిరిధర్ గౌడ్. నేను తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న కుగ్రామం నుంచి నేను రావడం జరిగింది. నేను బరోడాలో చదువుకున్నాను, ఎమర్సీ యూనివర్సిటీ బరోడా. నాకు సదాశివరావు గారని ఒక వ్యక్తి పరిచయం, ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీగా చేసి రిటైర్డ్ అయిన వ్యక్తి. వారి ద్వారా నాకు చెదలవాడ తిరుపతిరావు గారి పిల్లలు శరత్ గారు పరిచయం అయ్యారు. అయితే శరత్ గారిలో ఉన్న ఇంపార్టెంట్ విషయం, చెప్పాల్సిన విషయం ఏంటంటే, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సంబంధించిన ఒక పెద్ద ఏకాండి, ఒక పెద్ద మద్దు ఉంది. దీన్ని ఏం చేయడానికి అవకాశం ఉంటుందని సదాశివ గారితో అన్నప్పుడు వారు నన్ను నా సజెషన్ తీసుకోవడం జరిగింది. నేను శిల్పం మీద చాలా కొంచెం స్టడీ చేయడం జరిగింది, దేవాలయ శిల్పం మీద. దాన్ని బట్టి ఈ మొద్దుని ఒక శిల్పంగా మలచడానికి అవకాశం ఏమైనా ఉంటుందో అని చెప్పి ఆలోచించమన్నారు. నేను కూడా నా ప్రయత్నాలు నేను చేశాను. ఎలాగంటే ఇది బర్మాలో దొరికిన ఒక అరుదైన చెక్క. సార్, ఇక్కడ ఈ బర్మా చెక్క మన ఇండియాలో ఎక్కడ కూడా దొరకదా? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చెక్క బర్మా దేశంలో ఉన్న ఒక మేలిమి బర్మా టేకుగా పిలువబడే చెక్క. ఇది చాలా రేర్గా దొరికింది. ఈ అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ వారు గత 4 తరాల నుండి చేసిన ఈ వ్యాపారంలో ఇంత పెద్ద మొద్దు చూడలేదు అనేది వారికి ఉన్న ఒక గట్టి నమ్మకం. దానివల్ల ఇది చూసిన వెంటనే దీన్ని చాలా అతిపెద్ద ఖరీదుతో దీన్ని బిడ్ చేసి దీని వేలంపాటలో దీన్ని వారు పొందడం జరిగింది. అలాగే ఈ చెక్క సుమారు కొన్ని 1000-1500 సంవత్సరం నాటిదని చెప్తున్నారు. 1500 సంవత్సరాలు. దీనిలో ఉన్న రింగులు, సంవత్సరానికి ఒక రింగు ప్రకారం దీనిలో ఉన్న రింగుల్ని వెనక చూస్తే మీకు అడ్డుకోతలు తెలుస్తుంది అనమాట. ఆ రింగుల్ని మీరు ఎగ్జామిన్ చేయగా దానికి తెలిసింది ఏంటంటే, 15 నుంచి 1800 సంవత్సరాల వయసు కలిగిన ఈ చెక్కని రూపాన్ని కోసి ఫర్నిచర్స్గా, పనిముట్లుగా చేయకుండా ఈ రూపాన్ని ఇలానే ఎలా మిగల్చాలి అని చెప్పేసి ఊహలో శరత్ గారు ఆ సందేహంలో పడ్డారు. అప్పుడు ఈ సదాశివ గారి దగ్గర ఈ విషయం నాకు తెలిసింది. దీన్ని శిల్పంగా మలిస్తే బాగుండని చెప్పేసి కోరిక కలిగింది వారికి కూడా. శిల్పంగా అయితే ఇప్పుడు 1000 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు దాన్ని మరో 1500 సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక శిల్పంగా మలచాలనే ఒక కోరికతో నాకు ఫ్రీడమ్ ఇవ్వడం, నేను కూడా దీని మీద ఒక 4-5 స్కెచెస్ చేయడం. వాటిలో ముఖ్యంగా అనంతశేషశయన శ్రీ మహావిష్ణువుగా ఈ రూపాన్ని చూసి ఆ శిల్పం అయితే బాగుండు అనే దృష్టితో నేను చాలా రేఖాచిత్రాలు గీయడం జరిగింది. దానికి ఒక 2 ఏళ్ళు పట్టింది. మీరు గీయడానికి 2 సంవత్సరాలు పట్టింది. భగవద్గీత 11వ అధ్యాయం 6వ శ్లోకంగా పశ్చాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ వరుధస్తదా బహునిర్దిష్ట పూర్వాణి పశ్చాశ్చర్యాణి భారత అనే ఒక శ్లోకాన్ని తీసుకుని 12 ఆదిత్యులు, 11 రుద్రులు, వసువులు, మరుత్తులు, అశ్విని దేవతలు, ఇంతమంది దేవతలు నాలో ఉన్నారని భగవాన్ చెప్పిన ఒక ఉవాచను బట్టి ఆ శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని 125 శిల్పాలుగా చేయాలని చెప్పి నేను అనుకున్నా. దీనిలో 120 శిల్పాలు రావాలని చెప్పి నా కోరిక. అయితే ఈ విగ్రహంలో స్వామివారితో పాటు 125 కూడా ఉండేవి. అయితే ఇక్కడ నాకున్న మీడియా లిమిటేషన్ బట్టి కానీ, నాకు అవకాశం వచ్చిన దీన్ని బట్టి కానీ 84 విగ్రహాలతో, పెద్ద చిన్న విగ్రహాలు 84 విగ్రహాలతో కూడి శ్రీ మహావిష్ణువు సేద తీరుతున్నట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది. మహావిష్ణువుకి సంబంధించిన ఆయుధ సంపత్తి ప్రక్కన పెట్టి హాయిగా సేద తీరిన శ్రీ మహావిష్ణువుగా దీన్ని చూపించడం జరిగింది. అనంత శేషుడి క్రింద, పడగల కింద ఉన్న శ్రీ మహావిష్ణువు, ఇక్కడ శేషుడికి సంబంధించిన తమ్ముడు పూర్ణ రూపం ఇక్కడ నాగముఖ్యుడిగా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు
5 పడగలతో శేష మహావిష్ణువు. మామూలుగా 1000 పడగలు అనే దాన్ని క్రూరంగా కనిపించకుండా ఉండడానికి దాని యొక్క పడగల యొక్క రూపాన్ని కొంచెం తగ్గించుకుని నాగముఖ్యుడిని ఇక్కడ పూర్తిగా చూపిస్తూ మహావిష్ణువు ఇలా పడుకున్నట్టు పైన ఆకాశం చూపిస్తూ ఆకాశంలో కిన్నెరల జంటలు, ఇక్కడ బొడ్డు నుంచి వచ్చిన నాళం నుండి వచ్చిన బ్రహ్మదేవుడు, ప్రక్కన సరస్వతీదేవి హంసవాహనం మీద ఉంది. మధుకైటపులు అనే 2 రాక్షసులు ఈ తామలతూడికి ప్రక్కన ఉన్నారు. ఇక్కడ అష్టదిక్పాదులు ఇంద్ర, అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన ఇలా 8 మంది అష్టదిక్పాలకుల్ని ఇక్కడ చూపించడం జరిగింది. ఓకే. ఇలా వస్తే ఆకాశచారులైన గంధర్వకాంతలు, ఇక్కడ అప్సర స్త్రీలు నాట్యం చేస్తున్నట్టుగా, సూర్యుడు, చంద్రుడు, సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువుల్ని ఇక్కడ మీరు చూడవచ్చు. వారితో పాటు ఏకాదశ రుద్రులు ఇక్కడ 11 మంది, ద్వాదశాదిత్యులు 12 మంది సూర్యుని యొక్క వేరువేరు రూపాలని, ఇక్కడ మరుత్తుల్ని ఒక 7గురుగా ఇక్కడ చూపించడం జరిగింది. వాటితో పాటు ఇక్కడ పాదాల దగ్గర హనుమంతుడిని పాదదాసుడిగా చూపిస్తూ అశ్విని దేవతల్ని ఇక్కడ ఉపస్థితం చేయడం జరిగింది. సనక సనందనాథులు అని 4 విష్ణు భక్తులు, బ్రహ్మపుత్రులు ఇక్కడ ఉపస్థితమై ఉన్నారు. వారు భగవంతుడిని సేవిస్తున్నట్టుగా. ఈ ప్రక్కన సప్త ఋషులు ఇక్కడ ఉన్నారు. వారితో పాటు నారద తుంబురులు, గరుత్మంతుడు రెక్కలు విప్పారుకుని ఉన్నాడు. పాతాళానికి అధిపతి అయిన ఒక నాగముఖ్యుడు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ పెద్ద సర్పం మీద సేదతూరి ఉన్న శ్రీ మహావిష్ణువు తన ఆయుధాలని ప్రక్కన పెట్టి కీర్తి శంఖాన్ని ప్రక్కన ఒక ఆలవాలంగా తీసుకుని దాన్ని కీర్తి ప్రభలు వెలగాలనే ఊహతో దాన్ని అక్కడ చిత్రించడం జరిగింది. ఇవన్నీ వీటితో పాటు శ్రీదేవి, భూదేవి, శ్రీదేవిని 2 కమలాలతో ప్రక్కన చూపిస్తూ భూదేవిని సస్యాలతో కానీ రత్నపాత్రతో భూదేవిని ఇక్కడ అయ్యవారి పాదాలను సేవిస్తున్నట్టుగా ఇక్కడ చూపించాం. పట్టు వస్త్రాలతో అలానే ఈ ఏదైతే మీరు ఆభరణ సంపద ఏదైతే చూస్తున్నారో రామప్ప టెంపుల్కి ఈ ఆర్టిస్టులని అందరినీ అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత చూపించడానికి, ఎందుకంటే మన తెలుగు వారి గొప్ప సంపదైన కాకతీయ శిల్పంలో ఉన్న ముఖ్యమైన ఆభరణ విశేషాలని ఇక్కడ దీంట్లో పొందుపరచడం. ఎందుకంటే ఇది మన సంపద, మన జాతి సంపద, మన తెలుగువారి సంపద. కాబట్టి దీనికి సంబంధించిన సాక్ష్యాలని మనం ఇక్కడ ఉపస్థితం చేయాలని చెప్పేసి కోరికతో దానికి సంబంధించిన ఆయుధ సంపత్తినంతా, ఆభరణ సంపత్తినంతా ఇక్కడ చూపించడం జరిగింది. చెప్పాలంటే రామప్ప, హనుమకొండ, వరంగల్లో ఉన్న కోట కానీ, తర్వాత గణపూర్ అని చెప్పేసిన ఊర్లో అద్భుతమైన ద్వారపాలకుల విగ్రహాలని చాలా అద్భుతంగా చెక్కారు. దానిలో ఉన్న ఆభరణాలను చూస్తే ఇక్కడ దాన్ని రిఫ్లెక్ట్ చేయొచ్చు. అలాంటి వీటిని ఇక్కడ చేయడం జరిగింది. సుమారు 6 ఏళ్ల పాటు జరిగిన ఈ క్రియలో పర్మిషన్ కోసం 1 సంవత్సరంన్నర, పెయింటింగ్స్ ఈ డ్రాయింగ్స్ చేయడం కోసం 2 ఏళ్ళు, 3 ఏళ్ల పాటు అక్కడ 1 సంవత్సరంన్నర అక్కడ వర్క్ చేశారు, ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు వర్క్ చేశారు. అట్లా 3 ఏళ్ల పాటు స్కల్ప్టర్స్ వర్క్ చేశారు. ఈ చేసిన దీంట్లో భాగంగా యుకేశ్వర్ అని అక్కడ ఉన్న నేషనల్ అవార్డీ ఆర్టిజన్స్తో ఒక 10 మంది స్కల్ప్టర్స్తో వర్క్ ఇలా సుమారు 72,000 గంటలు దీని మీద వర్క్ చేయడం జరిగింది. అయితే దీన్ని 2020లో ప్రారంభించారా దీన్ని స్కల్ప్చర్ని? అంతకుముందే దీనికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంది. నేను డ్రాయింగ్స్ చేయడానికి అంతకంటే ముందే బిగిన్ అయింది. ఇక్కడ 2020 నుండి 23 దాకా చేయటం అనేది జరిగింది. చేయకంటే ముందు చేసిన చాలా ఎక్సర్సైజ్ కూడా మనం ఓరల్గా చేసుకుంటూ వెళ్ళాం. దీనికి పర్మిషన్స్ కానీ ఈ ముద్దుని ఇదే రూపం నుంచి బర్మా నుంచి తీసుకురావడానికి చాలా వ్యయ ప్రయాసాలతో, ఆర్థిక ఇబ్బందులతో వారు అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. కారణం ఏంటంటే ముద్దుని బయటకు పంపడం అనేది బర్మా చరిత్రలో లేదు. ముఖ్యంగా
ఆంధ్ర వారు, మన 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 జాతి వారు, మన తెలుగు జాతి వారు, అట్లానే ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన ఈ అనురాధ టింబర్స్ వారు స్పెషల్ పర్మిషన్ తీసుకుని అక్కడ వాళ్ళ నియమ నిబంధనల్ని మళ్ళీ ఉల్లంఘించకుండా దీని మీద శిల్పం చేసి, ఈ శిల్పానికి తోడుగా వారి నుంచి పర్మిషన్ తీసుకుని దీన్ని ఒక పెద్ద కంటైనర్లో ఇనుప పంజరం ఒకటి తయారు చేసి దీన్ని కంటైనర్లో పెట్టి, కంటైనర్ నుంచి నౌకా మార్గం ద్వారా మద్రాసు వచ్చింది. అక్కడి నుంచి మరలా ఇటు రావడం జరిగింది. ఇవంతా ప్రాసెస్ చేయడానికి సుమారు 6 ఏళ్ళు పట్టింది. ఈ చేసిన ప్రక్రియలో ఇది ఒక సఫలీకృతమైన రూపం దాల్చి, దీనికి ఎంత కర్త కర్మ క్రియ అంతా అనురాధ టింబర్స్ వాళ్ళు ఉండి, వారిలో శరత్ గారు తీసుకున్న నిర్ణయాలకి ఏకీభవిస్తూ చాలా ఈ వర్క్ని కంటిన్యూ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ వర్క్ చేస్తూ ఉండగానే ఈ లాగ్ని ప్రక్కన ఉన్న ఒక 18 అడుగుల లాగ్ అక్కడ ఉంది. దాని మీద శ్రీరామ పరివార్ అనే పేరుతో మరొకటి ఇదే శిల్పులతో చేయించాలనే కోరికతో ఇక్కడ కొంతమంది శిల్పుల్ని, తర్వాత బర్మా ఉన్న శిల్పుల్ని వీరిని జోడించి ఆ శిల్పం కూడా తయారు చేయడం జరుగుతుంది. అది సగంలో ఉండటం వలన దాన్ని పూర్తి రూపాన్ని మనం చూపించలేకపోయాం. మీరు కావాలంటే మీరు ఓవరాల్గా ఫోటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళొచ్చు. చాలా సంతోషం. రెడ్ టీవీ వారు ఈ విషయాన్ని కవర్ చేసి ప్రజలకందరికీ సంతోషాన్ని కలిగించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగా మేము కూడా దీనికి సహకరించడం మాకు ఒక అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన రెడ్ టీవీ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్, చూసారు కదా, దీన్ని ప్రారంభించి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళ నాటి నుంచి దీని శిల్పాన్ని చెబుతూ ఉన్నారు. అండ్ మీకు బాగా తెలుసు అనంత పద్మనాభ స్వామి. సో మన ఇండియాలోనే చాలా చరిత్ర కలిగిన స్వామి. అండ్ ఇప్పటికీ కూడా ఒక మిస్టరీని తెలుసుకోలేకపోతున్నారు. చాలామంది కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. సో అలాంటి పద్మనాభ స్వామి ఎక్కడో వేరే కంట్రీలో పుట్టిన ఒక బర్మా, ఒక చెక్క పైన ఈరోజు అతని రూపాన్ని మొత్తం కూడా మనం చూస్తున్నాం. సో అతను మనకి చక్కగా అన్ని విషయాలు కూడా వివరించారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.